అంటే ఇంత రేజింగ్లో ఉన్నప్పుడు రెమ్యునరేషన్లు పారితోషికాలు ఎలా ఉండేయండి అమ్మగారికి పాటలు పాడినప్పుడు? అప్పట్లో 300. ఓ అప్పట్లోనే 300, తర్వాత 500 వరకు వచ్చింది. 300, 500 అంటే అప్పట్లో నాకు తెలిసి 50 రూపాయలు 100 రూపాయలకి ఎకరం పొలం 2 ఎకరాల పొలం ఉన్నట్టున్నాయి కదా అప్పట్లో. అవును. అమ్మగారికి ఒక నిక్ నేమ్ ఉండేది అన్నారు కదా స్వర్ణలత గారు, అలానే అచ్చం తను బంగారు ఆభరణాల స్వర్ణలత పేరు అట్లనే పిలిచేవారు ఇండస్ట్రీలో. అంటే ఈ రోజు వేసే బంగారు రేపు వేసేది కదా అమ్మ. అంటే స్వతహాగానే బాగా ఆస్తిపరురాలు, అంటే బాగా ధనవంతురాలు. వాళ్ళ నాన్నగారికి షాగలమార్లో పొలాలు లారీలు ఉన్నాయి, పొలాలు బాగున్నాయి. ఓకే ఓకే. ఇంకా తర్వాత ఈమె సంపాదన, పెద్ద కూతురు అమ్మ కుటుంబానికి ఇక్కడి నుంచి ₹1 అలా వేసేది. వాళ్ళ నాన్నగారు మా తాతయ్య గారు బాగా కూడా పెట్టేవారు. కొన్నారు ఆస్తులు కొన్నారు బట్టికి బాగా. తమిళనాడులో, హైదరాబాద్లో ఆస్తులు లేవు కానీ తమిళనాడు కడప అక్కడ బాగున్నాయి. ఓకే. ఇప్పటికీ ఉన్నాయి ఆస్తులు? ఇప్పటికి ఉన్నాయండి. ఓకే. దాదాపు ఎన్ని ఉంటాయి సార్? ఒక 500 కోట్లు ఉంటుందా మొత్తం ఆస్తి టోటల్గా ఉంటుంది. ఉంటుందా? ఎంతమంది మీరు సంతానం? 6 కొడుకులు 3 కూతుర్లు. ఓ 9 మంది. 9 మంది. అంత బిజీ షెడ్యూల్ కదా బాగా. అవును. ఎట్లా మేనేజ్ చేశారు పిల్లల్ని? మా నాన్నగారు కూడా అడిగేవాడు, కానీ మా నాన్నగారికి పోటీగా చదివించింది అమ్మ. మా నాన్న డాక్టరు. ఓకే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అలాగనే మమ్మల్ని అందరినీ బాగానే చూస్తూ వచ్చేది. ఎంతమంది మొత్తం సంతానం? 6 కొడుకులు 3 కూతుర్లు. 3 కూతుర్లు. ఏం చేస్తున్నారు ఇప్పుడు మిగతా వాళ్ళంతా? పెద్ద ఆయన ఏమో సినిమా యాక్టరు. ఓకే. మిగతా వాళ్ళంతా అమెరికా న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. సెటిల్డ్ మొత్తం అంతా వెల్ సెటిల్డ్. ఇప్పుడు భానుచంద్ర గౌరవ నాన్నగారు అని చెప్పారు కదా, ఆయన వేణుగారు అని చెప్పారు. అవును. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అని హెచ్ఎంఈలో పనిచేసేవాడు అప్పుడు. ఓకే. అప్పట్లోనే గాంపోట్ రికార్డింగ్లు బాగా అమ్ముడుపోయినాయి అమ్మాయి. అప్పట్లో వేలల్లో అమ్ముడుపోయినాయి. అప్పుడు వేణుగారు మా అమ్మగారికి సినిమా అవకాశం ఇచ్చాడు. ఆయన ఆ సినిమాకి పనిచేశారు? లేదు, తర్వాత అంటే పరిచయం చేశాడు. కస్తూరి శివరావు గారికి పరిచయం చేశాడు. సువర్ణ దక్షిణమూర్తి ఈ మాయిరంబ అనే సినిమాకి, పరమానంద శిష్యులు అనే సినిమాకి. అక్కడ నుంచి ఈ సినిమా ప్రస్థానం మొదలయ్యి ఇలా పాటలు అంచెలంచెలు. ఇంకా అంటే ఎక్కువ అప్పట్లో జిక్కి కిష్టమేని గారు ఉండేవారు. జిక్కి గారు తెలుసుగా. ఆవిడ ఎక్కువ కామెడీ పాటలు పాడేది. అమ్మగారు వచ్చిన తర్వాత ఏమో గొంతు ఒక కంచులాగా మోగేది. అందరు బట్టి లీలా గారిని జమునరాణి గారిని మానిపించేసి అమ్మను కామెడీ సాంగ్స్గా పరిమితం చేశారు. ఓకే. గిరిజా గారికి అచ్చం గిరిజా గొంతులాగానే ఉంటుంది అమ్మది. అప్పుడు గిరిజా గారికి, మీనా కుమార్ గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్యారాణి గారికి, సూర్యకాంతం గారికి, ఛాయిదేవికి అన్ని కామెడీ సాంగ్స్. సత్యహరిశ్చంద్రలో వానశ్రీకి పాడింది. ఆడ నీవు ఈడ నేను ఎన్నాళ్ళు తాళగలను చందమామ. ఇంకా తిరుగులేని లోటు. ఎస్ రాజశేఖర్ గారి మ్యూజిక్లో ఎన్ని పాడిందో, లెక్కలేని పాటలు పాడింది. కానీ డిమాండ్ కూడా చేసేదంట. అవునా? ఓకే. మేల్ సింగర్స్ అంటే ఇప్పుడు ఘంటసాల గారు, ఇంకా ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వర గారు, మాధవి సత్యం గారు, పివి శ్రీనివాసరావు గారు, బి గోపాలం గారు, సత్యారావు గారు, జేవి రాఘవులు గారు. జేవి రాఘవులు గారు మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత పిఠాపురం గారితో ఎక్కువ పాడారు. అమ్మగారిది రాయలసీమ షాగలమార్ అనే ఊర్లో 1928 మార్చి 10 పుట్టింది. వాళ్ళ నాన్నగారు డ్రామా యాక్టర్ రామసుబ్బన్న, గాలి సుబ్బమ్మ. ఏమో పెద్ద కూతురు. ఏమో పేరు మహాలక్ష్మి. అసలు పేరు మహాలక్ష్మి. అయితే కమాల్ గారని కొండ సింకాసల కమాల్ గారు, అది కమలాపురం ఎర్రగుంట దగ్గరలో ఉంటుంది. ఆయన దగ్గర అమ్మగారు సంగీత ఓనామాలు నేర్చుకొని ఆయనే ఎక్కువ కచేరీలు తీసుకెళ్ళేవారు. మొట్టమొదటిగా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడకముందు సోలాపూర్లో ఒక హిందీ సాంగ్స్ పాడింది. అప్పుడు అమ్మ వయసు 7 సంవత్సరాల పాప. 7 years నుంచి స్టార్ట్ అయింది పాటలు. అక్కడ వీరకంకరం వచ్చింది. తర్వాత ఆల్ ఇండియా రేడియో వాళ్ళు పిలిచారు. అప్పుడు అమ్మగారి వయసు 11 సంవత్సరాల పాప. నెల జీతం 50 రూపాయలు. 50 రూపాయలు జీతానికి పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు పనిచేశారండి? లలిత గీతాలు కొద్ది రోజులే చేశారు. అందులో మాస్టర్ వేణు గారు మ్యూజిక్ డైరెక్టరు. భానుచంద్ర వాళ్ళ నాన్నగారు అమ్మగారి యొక్క స్వరానిని. ఫస్ట్ సినిమా అంకినే నాగేశ్వరరావు గారిది మాయిరంబ, రెండో సినిమా పరమానంద శిశువులు.
అందులో నటించింది, పాడింది. పరమానంద శిష్యుల్లో నటించారు. నటించింది, సినిమా అంతా నటించింది. అప్పుడు గిరిజా గారు, కనకం గారు, మా అమ్మగారు.